మీ రిజిస్ట్రేషన్ టైంలో ర్యాంక్ వైజ్గా పర్టికులర్ డేట్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవారు ఈ కాలేజ్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఏపీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కౌన్సిలింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ డేట్స్, ప్రాసెస్ ఫీజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, పాలిసెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. పాలిసెట్ కౌన్సిలింగ్ 4 స్టెప్స్లో కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ ప్రాసెస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేస్తేనే పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. సో మెయిన్గా రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. మంచి కాలేజెస్నే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. పాలిసెట్ ఎవరైతే రాశారో ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరూ 20/06/2025 to 27/06/2025 జూన్ 20 నుండి 27 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి టైం ఇచ్చారు. రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ ఫీ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఓసీ బీసీ స్టూడెంట్స్ 700, ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ 250 రూపీస్ పే చేయాలి. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత రిసిప్ట్ తీసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ రిసిప్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంది. వన్స్ ఈ వీడియో వాచ్ చేయండి. కౌన్సిలింగ్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. కావాల్సిన డాక్యుమెంట్స్: ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 4th to 10th స్టడీ సర్టిఫికేట్, టీసీ, ఆధార్, ఫోటో, ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డు, ఎన్సీసీ, స్పోర్ట్స్, పీడబ్ల్యూవిడి ఇటువంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడే మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంది. మీరు ఆ వీడియోని వాచ్ చేయండి. హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. అదేవిధంగా ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు యూస్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా 10% రిజర్వేషన్ అనేది కేటాయించబడింది. ఒకవేళ మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చి సీట్ రాకపోయినా ఈడబ్ల్యూఎస్ యూస్ చేయడం వల్ల మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఎన్సీసీ, స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రతి పాలిటెక్నిక్ కాలేజ్లో జరగదు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విజయవాడ బెంచ్ సర్కిల్లో గల పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడలోని పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవారికి పర్టికులర్ డేట్స్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ర్యాంక్ వైజ్గా పర్టికులర్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్లోనే మీ ర్యాంక్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. జూన్ 21న ర్యాంక్ 1 నుంచి 15,000 ర్యాంక్ వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే జూన్ 22న 15,001 నుండి 32,000 వరకు ర్యాంక్ వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
ఈ విధంగా మీ ర్యాంక్ ఆధారంగా ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో చూసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి కూడా ర్యాంక్ వైజ్గా పర్టికులర్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ డేట్స్లోనే మీ ర్యాంక్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీలో గవర్నమెంట్ అండ్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంది. ఈ వీడియోని వాచ్ చేయండి. మనకి ఏపీలో ఏ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఉన్నాయి అనేది క్లారిటీ వస్తుంది. మీకు నచ్చిన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం పైనే మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్లో మీరు కొన్ని కాలేజెస్ని ఇచ్చుంటారు. మీరు ఇచ్చిన లిస్టులో ఏదైనా చేంజెస్ చేయాలంటే దీనికోసం ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్న దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ రోజు మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది అనే డీటెయిల్స్ అనేవి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. జూలై 3న సీట్ అలాట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేస్తారు. దీంతో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ చేశారు అనేది మీరు చెక్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది జూన్ 20 నుండి 27 వరకు కండక్ట్ చేస్తారు. ఈ డేట్స్లో రిజిస్ట్రేషన్ చేయాలి. జూన్ 21 నుండి 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. జూన్ 25 నుండి 30 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది జూన్ 3న రిలీజ్ చేస్తారు. ఇది పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఈ పీడిఎఫ్ని చెక్ చేయండి. పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జూన్ 20న పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో జూన్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవారు విజయవాడ బెంచ్ సర్కిల్లో గల పాలిటెక్నిక్ కాలేజెస్కి మీ ర్యాంక్ ఆధారంగా ఈ పర్టికులర్ డేట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా పాలిసెట్కి సంబంధించి ఏ టాపిక్పై మీకు వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ టాపిక్పై వీడియోస్ చేయడం జరుగుతుంది. ఛానల్లో పాలిసెట్ ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.